పేరు ఆశ అండి. బుడమేరు మునిగేటప్పుడు పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ అయింది వాటర్ రావడం. చిన్న చిన్నగా వాటర్ వచ్చి మామూలుగా సాయంత్రానికి కానీ ఇల్లు మునిగిపోయింది. ప్రభుత్వం పట్టించుకున్న నాదుడు లేడు. ఏంటి వాటర్ ఇలాగ వస్తుందో చూసేటప్పుడు రాత్రి కరెక్ట్గా 11ంటికి ఇల్లే పైదాకా వచ్చేసింది, నీళ్ళు వాటర్ పైదాకా వచ్చేసింది. కరెంటు లేదు, ఫోన్లు చేయడానికి ఫోన్లు నాట్ రీచబుల్, ఫోన్లు వెళ్ళట్లా. చాలా ఇబ్బంది, చాలా నరకమైన ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ. కానీ బుడమేరు పొంగుతుందన్న విషయం సమాచారం ప్రభుత్వానికి తెలిసి కూడా సమాచారం ఇవ్వకపోవడం చాలా అదైన నేరంగా మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముక్కులు ఉన్నారు. అసలు వాళ్ళని ఆ టైంలో ఎలా కాపాడాల్సి వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. మీరు ఇచ్చిన అమౌంట్ దేనికి పనికిరాదు. ఎందుకంటేనేమో బుడద ఇంత పట్టిన తట్టిపోయింది, బుడదంతా ఇల్లంతా తట్టిపోయి అసలు బుడదలు తీయడానికి ఇన్ని కడగడానికి తిండికి అన్నిటికీ ఇబ్బంది పడ్డాం. కానీ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మొన్న మళ్ళీ బుడమేరు దగ్గర అక్కడ ఓడలు పెట్టారు. ఆ ఓడలు పెట్టేటప్పటికి ఇంకా భయం, జనాల భయం అనేది ఏర్పాటు పడిపోయింది. ఏమవుతుందో టెన్షను. పిల్లలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు. మొన్న వరదలకి గర్భిణీలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ కాన్పుల టైంలో కూడా ఒక వ్యాన్ వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి లేదు. ముసలోళ్ళు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితి లేదు, తీసుకొచ్చే పరిస్థితి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదు, పడవలు వెళ్ళట్లా. చాలా నరకమైన ఇబ్బందులు పడ్డాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చూడకపోతే మాత్రం తక్షణమే మేము చేయాల్సిన పని మేము చేస్తాం. అంటే బుడమేరుకి ఇప్పటికే రిటైనింగ్ వాళ్ళు ఏర్పాటు చేసి కట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. బుడమేరు మీద ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే వారి మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్పుద్ది. ప్రభుత్వం చెప్తుంది కాదంట్లా. కాకపోతే అక్కడ అసలు చూడండి, ముందు చూడకుండా మనం మాట్లాడాలంటే కట్టడం కూడా కట్టైన కట్టల అది ఎప్పుడు తెగిద్దో కూడా తెలియదు, తెగిన పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. మనం తీసుకున్న ఒక పని తీసుకున్నాడు, దానికి పర్ఫెక్ట్గా చేస్తేనే అది మనకు ఫలితం దక్కింది. అది పర్ఫెక్ట్గా చేయకుండా కొద్దిగా ఏదో తాత్కాలికంగా ఏదో మీ కళ్ళు కప్పిస్తాం, మీకు ఇలా ఉంచాం, ఏం లేదు ఇంక రాదు అన్న కళ్ళు కప్పించి చేసినట్టు పని మాత్రం మాకు అలా కనిపిస్తుంది. అది కట్టని పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు గుర్తించి అక్కడ కట్టలు గట్టిగా కట్టాలి. వాటర్ రాకుండా మరి హెచ్చరికలు చూడాలి. వాటర్ వచ్చేటట్టయితే వెంటనే సమాచారం అందచేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.